పెళ్లి కదా. భజంత్రీలు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. అయ్యో ఫస్ట్ నైట్ ఒంటరిగా కూర్చోబెట్టేసరే ఎటువైపు నుంచి ఏమొస్తుందో తెలుసా. సూపర్. కూర్చో కూర్చో కూర్చో. అమ్మా ఫస్ట్ నైట్ ఒంటరిగా కూర్చోబెట్టేసారు, భయంతో చచ్చాను. నీకు భయపడకు, నీకు దెయ్యం అంటే భయమని మావయ్య అత్తయ్య చెప్పారు. అలాగా? అవును. నాకు చిన్న డౌట్. ఏం డౌట్? ఎందుకు ఫస్ట్ నైట్ అన్నారు? డే అనుంటే హ్యాపీగా ఉండేది కదా. ఏ డౌట్ ఇదంతా? ఇంకో డౌట్, మల్లెపూలతో ఎందుకు డెకరేట్ చేశారు? రోజా పూలతో రూమ్ డెకరేట్ చేయొచ్చుగా. ఎందుకని? లేదు, మల్లెపూలంటే దెయ్యాలకి భూతాలకి పిశాచాలకి ఇష్టం, వాటికి ఇష్టమని ఇక్కడ పెట్టి అవచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తాయేమో అని. ఎందుకు ఇవన్నీ? అయ్యో టైం వేస్ట్ చేస్తున్నావు. లైట్ ఆఫ్ చేద్దాం. లైట్ ఆఫ్ చేయకూడదు. ఈ రోజు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అమ్మా. నీకు ఇది ఫస్ట్ నైట్, నాకు ఫస్ట్ లైట్, ఆ తర్వాత మిగతావన్నీ. లైట్ వేసుకుని అవన్నీ ఎలా? లైట్ వెయ్యకుండా అవన్నీ ఎలా చేస్తావో లైట్ వేసి అవన్నీ అలాగే చేద్దాం. అవును. ఇప్పుడు నీకు భయం పోవాలి అంతేగా? నేను లైట్ ఆఫ్ చేస్తాను. నేను లైట్ ఆఫ్ చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకుని నన్ను గట్టిగా కౌగిలించుకో. భయం పోతుంది. పోతుందా? కళ్ళు మూసుకో, కౌగిలించుకో. భయం పోయిందా? గణేష్, నేను చూసిన కొత్త బంగ్లా ఎలా ఉంది? ఇది కొత్త బంగ్లా కాదు, బూత్ బంగ్లా. ఆడో చిన్నపిల్లాడే. మావయ్య, ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడు మంచిలో సెలెక్ట్ చేస్తానమ్మా. నమస్కారం సార్. నమస్కారం. రక్త పిశాచి అంటరా? ఇంటి గుర్క 17 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. చికెన్ 65 మసాలా కోడికి పూసబోదు తన తలకే పూసుకున్నాడు. నేటి వీటి నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళ లేడు, శ్మశానం నుంచి స్ట్రైట్ గా వచ్చినట్టుగా ఉన్నాడు. ఒకవేళ మైసూర్ మహారాజా కంటబడినా కూడా కొరివి దెయ్యమే అంటావు. అవునవును, మీరేమైనా అనుకోండి, వాడు దెయ్యమో మనిషో నేను తెలుసుకోవాలి. కాళ్ళు చూపించమని. కాళ్ళు దాచుకుంటావంటరా? కరెక్ట్ గా చూపించు. అవును, చేయి చూపించు. మనిషే. చంటాడు, భయపడుతున్నాడు. బయటికి వెళ్ళి గేట్ దగ్గర నుంచి చెప్పు. నువ్వురా నాన్న. నాకు కాళ్ళు ఉన్నాయో లేవో చూస్తావా? మెళ్ళో తాళి కట్టేటప్పుడే అన్నీ చూశాను. బయట అంతా చూశారు కదా, లోపల కూడా చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నమస్కారం. అబ్బో, ఈవిడెవరు నాన్న? ఈ ఇంటి ఓనర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయనకి దూరపు చుట్టం. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. చాలా కష్టపడుతున్నారు. మనకేదైనా సాయం కావాలన్నా కూడా వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు. నాన్న, ఈ ఇంట్లో అందరూ అదో టైపులో ఉన్నారు నాన్న. ఈ ఇల్లు వెళ్ళిపోదామా? లోపల మరా. అదేం లేదమ్మా, ఆవిడికి ఒక కూతురు ఉందని చెప్పాను కదా, అమ్మాయికి అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది, అందుకే అట్ట అరిచింది. రాన్ మీ కొడుకు పగలే భయపడ్డా మొదలాడు. ఇది దయ్యంలో అరిస్తే ఆడేం చేస్తాడు? అందుకే భయపడి పరిగెత్తాడు. ఇంకా ఆపండి, నువ్వు వెళ్ళి వాడిని తీసుకురామా. నువ్వు చేసేది ఏమైనా బాగుందా? లోపలికి రా. ఏంటి లోపలికి రావాలా? ఇందాక లోపల నుంచి ఏదో సౌండ్ వచ్చింది, అదేంటో డీటెయిల్ గా కనుక్కొని చెప్పు, ఆ తర్వాత వస్తాను. కనుక్కున్నాను, వాళ్ళ అమ్మాయికి కడుపు నొప్పి, అందుకే అరుస్తోంది. కడుపు నొప్పా? కడుపు నొప్పి అయితే అమ్మా అబ్బా అని అరుస్తారు. అయ్యో ఇక్కడికి రా అని అరుస్తారా ఏంటి? నేను చెప్తే నమ్మవా? నమ్మను. నేను చెప్పినా నమ్మవా? నమ్మను. నమ్ముతాను. ఆ ఏరియాలో నువ్వు భయోసుడువని అందరికీ తెలుసు. అది ఇక్కడ తెలియకలేదు, నాకు అదోలో ఉంటుంది. నువ్వేం ఫీల్ అవ్వకు. ఎవరికి భయం? నాకు భయం అంటే ఏంటో తెలియదు. నేను చాలా ధైర్యవంతుడే. అవును, నిజంగా తనకు కడుపు నొప్పేగా? అవును. అయితే ఓకే డార్లింగ్, పద వెళ్దాం. స్టైల్ స్టైల్ నటు స్టైల్ తగిలిందా అండి? మీ అబ్బాయికి దయ్యం అంటే భయమా?
మేమున్న ఏరియాలో మా అబ్బాయి దెయ్యాలని వదిలిస్తాడు, మీరు రండి. దెయ్యాన్ని వదిలిస్తాడా? విశాలమైన వరండా, రండి చూడండి. ఇదిగో ఇది మెయిన్ హాలు, అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. రెండిట్లోనే ఏసీలు ఫిక్స్ చేసి ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి సెలెక్ట్ చేసుకో ఏది కావాలో. తర్వాత ఇందులో భూతం ఉంది, అందులో దెయ్యం ఉందని గొడవ చేసావో చంపేస్తా. నేను చెక్ చేసుకుంటాను. తీసాడండి ఆయుధాన్ని. చెక్కింగా ఎల్లా లాక్ చేసిన రూమ్ నుంచి ఏం వినపడుతుందా? నాకు తెలిసిపోయింది. ఏంటి? ఈ రూమ్ లో దేవుడు, ఆ రూమ్ లో దెయ్యం ఉంది. మీరిద్దరు వెళ్ళండి. గణేష్ నా బంగారు వచ్చావు. తలుపు తెరిచింది. అత్తయ్య మామయ్య చూస్తారు. అమ్మ నేను వాళ్ళు ఇలాగే ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్క నిమిషం. ఏంటి ఒక్క నిమిషం? తొందరపడకు. ఏదో ఒకటి తెచ్చి ఉంటుంది. ఏదో ఒక ఏంటిది? నువ్వు భయపడకుండా ఉండడానికి దేవుడు డాలర్. ఆంజనేయుడా? మరి ఇవన్నీ? అవన్నీ వీధి చివర ఉండే దొంగ స్వామీజీలు ఇచ్చిన డూప్లికేట్ తాయెత్తులు. అంతేనటవా? అవును. అయితే నాకు వద్దు. ఇది ఆంజనేయ స్వామి గుళ్ళో ఆయన పాదాల దగ్గర వారం రోజులు ఉంచి పూజ చేసి తీసుకొచ్చిన పవర్ఫుల్ డాలర్. చూడు, నేను కూడా ఒకటి వేసుకున్నాను. ఇంకో విషయం, ఇది వేసుకున్నప్పుడు నువ్వు నా దగ్గరికి రాకూడదు. ఏంటి దగ్గరికి రాకూడదా? అయితే నాకు ఈ ఒక్కరోజు వేసుకుంటే చాలు. ఈ ఒక్కరోజేనా? ఒకే ఒక్కరోజేనా? అవును. ఒక్కరోజు దాహం వేసి మంచినీళ్ళు తాగుదాం అనుకుంటే పైన ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టట్లేదు. ప్రతిసారి కాళ్ళు ఇడ్చుకుంటూ కిందకి వెళ్లాల్సి వస్తుంది. ఇదొక టార్చర్ అయిపోయింది. అమ్మా అమ్మా అబ్బో, ఏ టైంలో నువ్వు కిందకి వచ్చావే? మంచినీళ్ళు తాగుదామని వచ్చానండి. మంచినీళ్ళు పై ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు కదా. నా ప్రాణం తీయడానికి కింద పెట్టావు. ఇక్కడికి వచ్చి తాగితే మీకేమన్నా చేత? ఏమండి, దేన్నో చూసి మీరు భయపడినట్టున్నారు. లేదే, నేను దేన్ని చూసి భయపడలేదే. లేదు, ఏదో దెయ్యాన్ని చూసా. ఏంటి దెయ్యం అన్నావు? ఏమైంది? ఈ ఇంట్లో ఏదో ఒకటి ఉంది. లేదు, నా నీడని చూసి నేనే భయపడుతున్నాను అంతే. రాను రాను మీరు కూడా మీ అబ్బాయి తయారవుతారు. ఎందుకండి అలా దేవుడు అరుస్తున్నారు? తాగమేస్తే మంచి నీళ్ళు కూడా తాగనివ్వట్లేదు. గావు కాకి పెడుతున్నావు. దేన్నో చూసి మీరు భయపడ్డట్టు శబ్దం వినిపించింది. దేన్ని చూసి నేను భయపడలేదా? గణేష్, మీ డాడీ దేన్నో చూసి భయపడ్డాడు. నేను దేన్ని చూసి భయపడలేదని చెప్తున్నా కదా. ఒకవేళ కనిపిస్తే మీ రూమ్ కి పంపిస్తా. పో. సరే పంపించదు. నోరు మూసుకొని లోపలికి వచ్చి పడుకోండి. సరే పోయి పడుకోండి. ఎందుకంటే నా మీద అరుస్తారు?